ఉన్నది కాబట్టి దయచేసి మిత్రులారా ఒక్కటే నేను చెప్తా ఉన్నా, ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి ఎప్పుడైతే పోగలుగుతుందో తప్పకుండా నేను ఆల్రెడీ మా పిఎంఆర్ మైపాల్ యాదవ్ ఛానల్లో ఆయన ఆల్రెడీ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఇవాళ ఎస్టీల పరిస్థితి, గిరిజనుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నట్లు ఆ వీడియో ఆల్రెడీ స్పష్టంగా చెప్తా ఉన్నది. ఆయన వెళ్ళిపోయాడు గ్రౌండ్లోకి. అట్లా సోషల్ మీడియా వారియర్స్ అంతా కూడా దయచేసి మీ అందరికీ పాదాలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి అంతే. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ అబద్ధపు విడగొట్టి పాలిస్తూ దాచుకుంటున్నటువంటి వీళ్ళ భరతాన్ని భాగోతాన్ని బట్టబయలు చేసి ఆ ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత మీ సోషల్ మీడియా వారియర్స్కు ఉన్నది. తప్పకుండా అటువైపు మీరంతా కూడా ఖచ్చితంగా పోతారని చెప్పేసి అంటా ఉన్నాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సోషల్ మీడియా వారియర్స్ ఏదైనా సోషల్ మీడియాతోనే కావాలా, దాన్ని బలిష్టంగా చేసుకొని ముందుకు పోకపోతే తప్పకుండా ఈ రెండు రాష్ట్రాలు అగమ్య గోచరంగా ఇలా భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాలే అధ్వాన్న పరిస్థితుల్లో విపరీతమైనటువంటి దోపిడీ, రాజకీయ నాయకులు విపరీతంగా దోపిడీ చేసి దాచుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలే అధికంగా కనిపిస్తూ ఉన్నది అక్కడ స్పష్టంగా. గత 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం మనం. ఇంకా తీవ్ర స్థాయిలో ఈ 8 నెలల 9 నెలల దేశమైంది మనం విపరీతంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవాలనేటటువంటి ఆలోచనతో ప్రజా అసెంబ్లీ నడిపిస్తున్నాం. ఆ అసెంబ్లీలో ఎన్నుకున్న అసెంబ్లీలో విపరీతమైనటువంటి అబద్ధాలు ఆడి ఆ అబద్ధాల్ని ప్రజలకు చెప్పుకుంటా, ప్రజల్ని నమ్మించుకుంటా, మోసగించుకుంటా, ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ను పెట్టుకుంటా, వాళ్లకు ఏదేదో చెప్పుకుంటా. ఇలా లాజికల్ పాయింట్, రేవంత్ రెడ్డి గారి లాజికల్ పాయింట్ ఏంటంటే గత 6 నెలల క్రితమో 3 నెలల క్రితమో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం అని ఎందుకోసం అన్నాడో తెలుసా? ఆయనకు లెక్కలు తెలుసు. పురుషుల కన్నా మహిళలు ఎక్కున్నారని తెలుసు ఆయనకు. కాబట్టి ఆ మహిళల్ని క్యాప్చర్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఇంకొక 5 ఏళ్ళు దాచుకుంటాం. రేపెప్పుడన్నా ఎవడన్నా అడ్డం పడేదన్నా ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెడతాం, వానికి అవసరం వస్తే దాడి చేపిస్తాం, అవసరం వస్తే చంపిస్తాం అనేటటువంటిది ఆలోచనతోని వాళ్ళు దాచుకుంటున్నారు.